హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సామ్సంగ్ వాళ్ళు వెరీ రీసెంట్గా గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా లాంచ్ చేసిన 2024 గాను వీళ్ళ అత్యంత ఖరీదైన ఫోను, అత్యంత ఫ్లాగ్షిప్ ఫోను, ఆండ్రాయిడ్ ఫోన్స్లో అత్యంత ఫ్లాగ్షిప్ ఫోను సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని మాత్రమే షేర్ చేస్తాను. ఈ ఫోన్ కొనుక్కోండి అని ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చెప్పలేను, వెయిట్ చేయండి. ఈరోజు నేను దీనికి సంబంధించిన చేంజెస్ ఏంటి, S24 అల్ట్రాలో కొత్తగా ఏమున్నాయి, అండ్ గెలాక్సీ AI అంటే ఏంటి, దాంట్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటి, అవి రియల్ లైఫ్లో ఎంత బాగా వర్క్ చేస్తున్నాయి, ఇవన్నీ ఈరోజు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మాత్రమే వెళ్దాం. అండ్ దీనికి సంబంధించిన కెమెరా రివ్యూ చేస్తాను మ్యాక్సిమం, అండ్ దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. బట్ రిమెంబర్, ఇది నేను కొనుక్కోమని మాత్రం ప్రజెంట్గా చెప్పట్లేదు, అది మాత్రం మనసులో పెట్టుకోండి. బాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా అని రాస్తుంది. అండ్ టైటానియం ఫ్రేమ్కి సంబంధించిన ప్యానల్ మనకి బ్యాక్ సైడ్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ మీకు టైటానియం ఫ్రేమ్తో వస్తుంది, రకరకాల కలర్స్లో అవైలబుల్గా ఉంది. సామ్సంగ్ షాప్ అప్లికేషన్లో ఎక్కువ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి అమెజాన్, ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేసుకుంటే. మన దగ్గర ఉంది టైటానియం గ్రే, అలాగే 12GB 512GB వేరియంట్. ఇప్పుడు మీరు 256GB బుక్ చేసినా కానీ ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళకి 512GB ఫ్రీ అప్గ్రేడ్ కూడా ఇస్తున్నారు. సో ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే ఆబ్వియస్గా మన దగ్గర ఉంది టైటానియం గ్రేకి సంబంధించిన కలరు, అలాగే ఒక టైప్ సి కేబుల్ యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఈ ఫోన్లో మీకు ఛార్జర్ రాదు. అండ్ ఈ ఫోన్ మీకు 45 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 4.5 వాట్స్ ఏమో మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈసారి మెయిన్గా తీసుకొచ్చిన మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇది లాస్ట్ టైం మీకు బ్యాక్ సైడ్ గ్లాసు అలాగే మీకు అల్యూమినియం ఫ్రేమ్ని తీసుకొచ్చారు, ఈసారి ఏమో మీకు టైటానియం ఫ్రేమ్ని తీసుకొచ్చారు. ఇదే మెయిన్ కీ హైలైట్ అనమాట. అండ్ లాస్ట్ టైం మీకు కర్వ్డ్ స్క్రీన్తో ఉంటుంది, ఈసారి ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. అండ్ అఫ్ కోర్స్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ లాంటివి ఫీచర్స్ కూడా ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అండ్ లాస్ట్ టైం లాగే మీకు సైజ్లో అలాగే ఎలాంటి వెయిట్లో కూడా పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. 8.6mm థిక్నెస్ ఉంటుంది, అలాగే 233 గ్రాములు ఉంటుంది ప్రీవియస్ జనరేషన్ లాగే. వెయిట్లో మాత్రం మీకు ఎలాంటి చేంజ్ అయితే లేదు, కానీ నేను చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఇది కొంచెం లైట్ వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. రెండు ఫోన్లు ఒకేసారి పట్టుకున్నప్పుడు ఇది మాత్రం వెయిట్ సేమే, బట్ చేతులు పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం స్లైట్గా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఇది ఫ్లాట్ క్వాడ్ HD+ రిజల్యూషన్తో డైనమిక్ AMOLED TX డిస్ప్లేతో తీసుకొచ్చారు. సామ్సంగ్ వాళ్ళ ఓన్ మేక్ ఇది. అండ్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే దీని బ్రైట్నెస్ అనేది చాలా పెంచేశారు, 2600 నిట్స్ ఉంటుంది. అండ్ ఇది మీకు లైట్ పడినప్పుడు కూడా, అంటే నార్మల్గా ఉన్నప్పుడు కూడా డిమ్ అవడం అనేది చాలా బెటర్గా ఉంటుంది వేరే దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు. అండ్ PWM డిమ్మింగ్ మీ కళ్ళ మీద రిఫ్లెక్షన్స్ కూడా చాలా తగ్గుతాయి. అండ్ బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. మీరు ఈవెన్ డే లైట్ కండిషన్లో డైరెక్ట్గా వెళ్ళినా కానీ మీకు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. డిస్ప్లే మాత్రం దీంట్లో ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. అండ్ అఫ్కోర్స్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR+, ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. వైడ్ L1 లాంటి సర్టిఫికేషన్స్ కూడా ఈ డిస్ప్లేకి మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ అఫ్కోర్స్ ఇది ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఇది మీకు Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 4M ప్రాసెస్, TSMC మేక్, అలాగే మీకు 3.39 GHz స్పీడ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, అలాగే UFS 4.1 టెక్నాలజీతో వస్తుంది. అండ్ ఇది ప్రజెంట్గా అయితే నేను ఎలాంటి గేమింగ్ టెస్ట్లు కానీ ఎలాంటి పెర్ఫార్మెన్స్ టెస్ట్లు అయితే చేయట్లేదు, ఇది ఇనీషియల్ ఇంప్రెషన్స్ కింద మాత్రమే ఉంది కాబట్టి రెగ్యులర్ లైఫ్లో మాత్రం చాలా బాగుంటుంది. కెమెరా హెవీగా యూస్ చేస్తే మాత్రం లైట్గా మీకు వేడి తగులుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇది నేను ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రజెంట్ చెప్పలేను, వెయిట్ చేయండి. ఫుల్ రివ్యూలో దీని గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ అది మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్, One UI 6.1తో వస్తుంది. అండ్ One UI మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాక్ సెక్యూరిటీ దీంట్లో ఉంటుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సెక్యూరిటీ విషయంలో కూడా మీకు చాలా బెటర్గా ఇది ఆఫర్ చేస్తుంది. అండ్ లేటెస్ట్ ఫీచర్స్ అన్ని చాలా వరకు దీంట్లో యాడ్ చేస్తారు. చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఫ్లూయిడ్గా ఉంటుంది ఈ One UI లాంచర్ కావచ్చు, డైలర్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయితే
అవుతూ ఉంటాయి అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా మీకు 200 మెగా పిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, 8K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే దీనికి ఉన్నాయి. 8K at 24 అలాగే 30 FPS వరకు చేసుకోవచ్చు. 4K at 30, 60 కూడా చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ అన్నీ ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ స్టెబిలేషన్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అనేది మీకు 4K at 30, 60లో ఉంటుంది. 1080p మొత్తం ఉంటుంది. అన్ని రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. 4Kలో 30, 60లో కూడా ఇచ్చారు. ఇది చాలా హ్యూజ్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఫ్లాగ్షిప్ ఫోన్స్ కొనుక్కునేటప్పుడు. అండ్ రెండోది 50 మెగా పిక్సెల్, ఇది కొత్త సెన్సార్ మీకు పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇందులో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. 5x వరకు ఆప్టికల్గా చేసుకోవచ్చు, 100x వరకు మీరు డిజిటల్గా వెళ్ళొచ్చు. అండ్ మూడోది 10 మెగా పిక్సెల్ టెలిఫోటో, రెగ్యులర్ టెలిఫోటో ఉంటుంది. ఇందులో మీకు 3x ఆప్టికల్గా చేసుకోవచ్చు స్టెబిలేషన్తో. అండ్ మిగతా స్టెబిలేషన్స్ డిజిటల్గా అయితే చేస్తుంది. అండ్ 12 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు 12 మెగా పిక్సెల్ కెమెరా విత్ 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద కెమెరా శాంపుల్స్, ఇక్కడ నేను మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. బట్ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి రివ్యూ అనేది మనం మెల్లగా మాట్లాడుకుందాం. బట్ ప్రజెంట్ అయితే కొన్ని శాంపుల్స్ చూపిస్తాను. పెరిస్కోపిక్ లెన్స్తో తీసినవి, టెలిఫోటో పెరిస్కోపిక్తో తీసినవి, ఇవన్నీ ఇక్కడ 1x 2x జూమ్తో తీసిన షార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి చూడండి కలర్స్ ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్స్ చూడండి. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ ఫైల్ కావాలంటే మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో ఇస్తాను, అన్ని పిక్స్ అన్ని కలిపి, అది ఒకసారి చెక్ చేయండి. ప్రజెంట్గా అయితే ఇనిషియల్ ఇంప్రెషన్స్లో కెమెరా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్, అంతకంటే మనం దాని తక్కువ మాట్లాడడానికి అయితే లేదు. కెమెరా మాత్రం చాలా బాగానే ఉంది. అండ్ ఇంకా పూర్తి స్థాయిలో మాత్రం మనం మెల్లగా మాట్లాడుకుందాం. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా శాంపుల్స్ అయితే చాలా బాగానే వస్తున్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు అనమాట. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఇందాక చెప్పాను కదా, ఆ ఛార్జింగ్ సపోర్ట్స్ అయితే చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అండ్ స్పీకర్స్ ట్యూన్ బై AKG టెక్నాలజీస్. ఇది ప్రీమియం ఫ్లాగ్షిప్ గ్రేడ్ స్పీకర్స్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఇలాంటివి అయితే ఉన్నాయి. ఇవి రియల్ లైఫ్లో ఇప్పుడు నేను ఇనిషియల్ ఇంప్రెషన్స్లో చూసిన డీటెయిల్స్ అండ్ ఫీచర్స్ అండ్ కెమెరా శాంపుల్స్ అవి చూసాం కదా. అండ్ ఈ ఫోన్లో ఉన్న మెయిన్ హైలైట్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇవన్నీ రెగ్యులరే, కానీ కొత్తగా వచ్చినవి ఏంటంటే గెలాక్సీ AI. ఈ గెలాక్సీ AI అనేది ఈ ఫోన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తుంది. దీంట్లో ఒక 6-7 కొత్త ఫీచర్లు ఉన్నాయి. అవన్నీ మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఈ గెలాక్సీ AI అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్తో సామ్సంగ్ వాళ్ళు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో ఈ ఫీచర్స్ తీసుకొచ్చారు. లైవ్ ట్రాన్స్లేషన్ కావచ్చు, ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది ఫోన్ కాల్ లైవ్ ట్రాన్స్లేషన్. ఫోన్ కాల్ లైవ్ ట్రాన్స్లేషన్ మీకు టెక్స్ట్ లాగా చేస్తుంది, అలాగే మీకు వాయిస్లో కూడా చేస్తుంది. రియల్ లైఫ్లో మీకు లైవ్లో అవతల పర్సన్ మీకు వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, మీరు ఇక్కడ వేరే లాంగ్వేజ్లో ఒకేసారి కమ్యూనికేట్ చేసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అంటే మీరు అతని లాంగ్వేజ్లో మాట్లాడాల్సిన అవసరం లేదు, అతను మీ లాంగ్వేజ్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఎవరి వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుకోవచ్చు, బట్ వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. దీన్ని నేను లైవ్లో టెస్ట్ చేశాను అండ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ, చాలా బాగుంది. మీకు ఒక శాంపుల్స్ వినిపిస్తాను, ఒకసారి వినండి. హలో, వేర్ ఆర్ యూ? कहाँ हो? मैं बाहर हूँ. I'm out. Are you coming to home? मैं शाम तक पहुँच जाऊंगी. I will be there by evening. Shall we go to a movie today? जी जरूर. जी sure. చూసారు కదా, ఇలా లైవ్లో మనకి కాల్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట. భలే అనిపించింది. అండ్ ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుంటుంది, కొంచెం స్లో అనిపిస్తుంది నాకైతే. సో ఇంకొంచెం బెటర్గా ఫాస్ట్గా రెస్పాండ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది చాలా చాలా బాగుంది కదా. ఇది AI లైవ్ ట్రాన్స్లేషన్ అనమాట, విత్ లైవ్ టెక్స్ట్ అలాగే వాయిస్ని కూడా చేసుకుంది. అండ్ వాయిస్లో 2 రకాల మోడల్స్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు కావాలనుకున్న వాయిస్ మోడల్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ రెండోది కీబోర్డ్లో చాలా వరకు AI ఫీచర్స్ యాడ్ చేశారు. ఈ కీబోర్డ్ ఓన్లీ మీరు సామ్సంగ్ కీబోర్డు వాడుతున్నప్పుడు మాత్రమే సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. వేరే థర్డ్ పార్టీ జీబోర్డ్ లాంటివి వాడినప్పుడు రాదు. ఓన్లీ సామ్సంగ్ కీబోర్డ్లో మాత్రమే ఈ ఇంటిగ్రేషన్ అనేది ఉంది. సో దీంట్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్లో మీ ఫ్రెండ్తో వేరే లాంగ్వేజ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు అనుకోండి, అతను హిందీలో టైప్ చేస్తే మీకు అక్కడ ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో ఇలా మనం హిందీలో రాస్తే ఆటోమేటిక్గా అది ఇంగ్లీష్లో కూడా 2 ఒకేసారి చూపిస్తుంది. ఇది వాట్సాప్కి సంబంధించిన ఫీచర్ కాదు, గెలాక్సీ వాళ్ళు ఓన్గా ఇంప్లిమెంట్ చేశారు. ఇది డివైస్లోనే ఉంటుందన్నమాట. మళ్ళీ ఈ ఫీచర్ అన్ని ఫోన్స్లో వాట్సాప్లో వస్తుందంటే రాదు, ఓన్లీ సామ్సంగ్ ఈ ఫోన్లో అలాగే అప్డేట్ ఇచ్చే ఫోన్స్లో మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి, మనం రాసిన లాంగ్వేజ్ వేరు, బట్ మనకు కనిపించేవి 2 లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేస్తాయి. బట్ రిమెంబర్, ఒక పాయింట్ మాత్రం మీకు చెప్పాలి, లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ కానీ ఇలాంటి AI ఫీచర్స్లో ట్రాన్స్లేషన్ సంబంధించి అన్నీ కూడా ప్రజెంట్గా మన ఇండియాలో ఇంగ్లీష్ అలాగే హిందీ ఈ 2 లాంగ్వేజ్లు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో మాత్రం ఇంకా చాలా లాంగ్వేజెస్ అయితే సపోర్ట్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ మూడోది ఇంటర్ప్రిటర్. ఈ ఇంటర్ప్రిటర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఒక వాయిస్ మెమో పంపించారు, వాయిస్ నోట్ పంపించారు, లేదంటే ఒక
పారాగ్రాఫ్ పంపించారు, దాన్ని చదివి మీకు పంపించారనుకోండి. సో దాన్ని డైరెక్ట్గా మీకు లైవ్ ట్రాన్స్లేట్ చేస్తుంది వాయిస్ మెమోని, అలాగే మీకు సమ్మరైజ్ చేస్తుంది, కీ పాయింట్స్ మొత్తం కూడా రాస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఇవన్నీ శాంసంగ్ నోట్స్ అప్లికేషన్లో చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా రెసిపీ చదువుతున్నారు, లేదంటే ఒక క్లాస్ వర్క్ చదువుతున్నారు, అదంతా కాపీ చేసి మీరు శాంసంగ్ నోట్స్ అప్లికేషన్లో వేస్తే దాంట్లో మీకు 3 రకాల పనులు చేస్తుంది. ఒకటి సమ్మరైజ్ చేస్తుంది, 2 స్పెల్లింగ్ మిస్టేక్స్లో ఉన్నాయో చూస్తుంది, అండ్ 3వది బుల్లెట్ పాయింట్స్ కూడా చేస్తుంది. అండ్ మీకు ఇంకా కావాలనుకుంటే టైటిల్స్ లాంటివి కూడా యాడ్ చేస్తుంది. ఇవి భలే అనిపించింది నాకైతే. ఇక్కడ మీరు చూడండి, నేను హౌ టు ప్రిపేర్ ఎ కాఫీ అని మామూలుగా కొట్టాను, అందులో నార్మల్ టెక్స్ట్ తీసుకొచ్చాను, దాంట్లో అన్ని తీసేసి ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ రాసింది, టైటిల్ రాసింది. ఇలా చాలా భలే అనిపించింది నాకైతే. ఇది ఫీచర్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ వాయిస్ రికార్డ్ ఫీచర్ ఉంటుంది కదా దీంట్లో, ఈ వాయిస్ రికార్డులో కూడా మీరు కావాలనుకుంటే ఆటో ట్రాన్స్లేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా AI బేస్డ్ సపోర్ట్ అనమాట. ఇది కూడా చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ మీకు అల్టిమేట్ ఏంటంటే గ్యాలరీ. ఈ గ్యాలరీ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో చాలా రకాల ఫీచర్స్ AI ద్వారా వీళ్ళు తీసుకొచ్చారు, గెలాక్సీ AI ద్వారా. సో దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ పిక్చర్ ఉందనుకోండి, దాంట్లో ఒక పర్సన్ అన్నోన్ పర్సన్ ఉందనుకోండి, అతను రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి బాగుంది, పక్కన అబ్బాయి బాగాలేదు. సో అబ్బాయిని తీసేయాలి, దాని మీద క్లిక్ చేసినాం అనుకోండి, జస్ట్ ట్యాప్ చేసినాం అనుకోండి, అక్కడ రిమూవ్ అనే ఫీచర్, ఎరేజ్ అనే ఫీచర్ వస్తుంది. ఎరేజ్ చేస్తే ఆ అబ్బాయి ఎగిరిపోతారు, అమ్మాయి ఇప్పుడు చూడటానికి చాలా బాగుంటుంది. ఇది ఒకటి ఉందా. అలాగే మీరు ఈ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫోటో ఉందనుకోండి, దాంట్లో ఒక పర్సన్ తీసేసి మిగతా నలుగురు ఉన్నారనుకోండి, మధ్యలో ఒక పర్సన్ తీసేసి ముగ్గురిని దగ్గర చేయాలనుకోండి, ఫస్ట్ ఆ పర్సన్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు AI బటన్ కనిపిస్తూ ఉంటుంది. AI మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ గ్యాప్ అదే డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి ఒక పర్సన్ ఇటు జరపమని అడుగుతుంది. సో జరిపినాం అనుకోండి, జరిపిన తర్వాత మళ్ళీ ఆ ముగ్గురిని కలిపి జాయిన్ చేస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి చేంజెస్ జరగకుండా, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బ్ కాకుండా, ఎలాంటి బ్లర్ అవ్వకుండా, ఎక్కడో తీసుకొచ్చి పెయింట్ వేసినట్టు కాకుండా, రకరకాల గజిబిజి గందరగోళం కాకుండా నీట్గా అరేంజ్ చేస్తుంది. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళింది అనమాట. ఈ ఫీచర్ అయితే గెలాక్సీ AIలో చాలా చాలా హైలైట్ ఫీచర్ అవుద్ది. అండ్ ఇది ఒక సూపర్ ఫీచర్ అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి, గూగుల్ వాళ్ళతో కొలాబరేషన్తో వీళ్ళు సర్కిల్ సెర్చ్ని కూడా తీసుకొచ్చారు. ఈ సర్కిల్ సెర్చ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్, మీకు ఒక గ్రూప్ ఆఫ్ ఫోటో ఉందో, లేకపోతే ఒక పర్సన్, ఒక హీరో ఒక వాచ్ పెట్టుకున్నాడు, ఆ వాచ్ ఏంటి తెలుసుకోవాలి, దాన్ని సర్కిల్ చేసాం అనుకోండి, ఆ వాచ్ ఏంటి, ఏ బ్రాండ్, ఎక్కడ దొరుకుతుంది అనేది మొత్తం కూడా మనకి గూగుల్లో కనిపిస్తుంది. ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్. అండ్ శాంసంగ్ నోట్స్ ఇది కూడా ఉంది కదా, దీనికి మనకి పెన్ను కూడా ఉంటుంది. ఈ పెన్ను ఫీచర్స్ ఆల్రెడీ మనకి ఇంతకుముందు చాలాసార్లు చూసాం. ఇది కూడా మీకు దీంట్లో ఒక అడిషనల్ ఫీచర్ అనమాట. ఇలా చాలా రకాల ఫీచర్స్ అయితే ఇనీషియల్గా నేను చాలా చూసాను. ఇంకా ఏ ఫీచర్స్ ఇంకా కోకోలలో ఉన్నాయి, అవన్నీ మనం మెల్లగా ఒక ఫుల్ లెంత్ వీడియో ఇండివిజువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్తాను. ఇవైతే ఇనీషియల్ ఇంప్రెషన్స్, గుర్తుపెట్టుకోండి. ఇలా చాలా రకాల ఫీచర్స్ అయితే ఈ S24 అల్ట్రాలో అనిపించినాయి. మీకు కొత్తగా ఏమనిపించిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.